అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మొన్న ఒక సర్వే తెరపైకి వచ్చింది, మూడ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. ఆ సర్వే రిపోర్టు చాలా క్లియర్గా ఇచ్చారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, అట్లనే నియోజకవర్గాల వారిగా కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఏ ఎమ్మెల్యేకు ఎంత పర్సెంటేజ్ ఉన్నది, ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉన్నది, జనాలు ఎటువైపు ఉన్నారు, బీఆర్ఎస్ ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ఎన్ని సీట్లతో ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. చాలామంది రాజకీయ నాయకులు ఆ రిపోర్ట్ని చూసిరు. ఇది నిజమేనా, ఇప్పటికిప్పుడు తెలంగాణలో నిజంగా ఎన్నికలు వస్తే మేము ఓడిపోతామా, మేము గెలుస్తామా, మా పరిస్థితి ఇంతేనా అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా షాక్ అయిపోయారు. తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ అవాకయ్యారు, కాంగ్రెస్ కూడా అవాకయ్యారు, బీజేపీ కూడా షాక్ అయ్యారు. అంతకా రిపోర్ట్ ఏంది, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందట రిపోర్టు. రేవంత్ రెడ్డి దాకా రిపోర్ట్ పోయింది. రేవంత్ రెడ్డి అసలు ఈ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరా తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేది కూడా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఏ సర్వే రిపోర్ట్ చూసినా కూడా రేవంత్ రెడ్డికి అగెనిస్టే ఉన్నది. ఏ సర్వే రిపోర్ట్ చూసినా రేవంత్ రెడ్డికి చాలా వ్యతిరేకం ఉన్నది. ఇప్పుడు సునీల్ కనుగోలు అని చెప్పి రేవంత్ రెడ్డికి అత్యంత క్లోజ్, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్టారు. ఆయన ఒక సర్వే చేస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్కు కేవలం 28 సీట్లు మాత్రమే వస్తాయని సునీల్ కనుగోలు ఒక రిపోర్ట్ ఇచ్చిందట. ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దాకా వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏం అర్థం కాలే. రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ తోటి ఒక సర్వే చేపిస్తే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్పారట, నియోజకవర్గాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు దాదాపు 66 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 30 సీట్ల కంటే ఎక్కువ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చెప్పారు అనేది ఒక పెద్ద చర్చ. అప్పుడు రేవంత్ రెడ్డికి ఏం అర్థం కాలే. తర్వాత రేవంత్ రెడ్డి బుడ్డ సర్వే సంస్థలను పెట్టి ఒక సర్వే చేయించే కార్యక్రమం చేసిండు. నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి ఒక సర్వే వాళ్ళని పెట్టి తిప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ సర్వే వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిరట. నియోజకవర్గాలలో మనం అనుకున్న స్థాయిలో లేదు, కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది, గెలుస్తామో ఓడిపోతామో తెలియదు, కానీ ఇదే వ్యతిరేకత కంటిన్యూ అయితే రాబోతున్న ఎన్నికలలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పిరట. ఆ తర్వాత అసలు మొన్న వచ్చినాక సర్వే రిపోర్ట్ రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి చాలా సర్వే రిపోర్ట్లని ఆరాధించిండు, ఏది నిజం ఏది అబద్ధం ఏం కథ అనేది రేవంత్ రెడ్డికి ఒక రియాలిటీ వచ్చింది. మూడ్ ఆఫ్ తెలంగాణలో వచ్చినటువంటి సర్వే ఏంది, కాంగ్రెస్ పార్టీకి 23 సీట్లు వస్తాయి, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 83 నుండి 84 సీట్లు వస్తాయి, ఆ తర్వాత బీజేపీ పార్టీకి దాదాపు ఒక 6 నుండి 7 సీట్లు వస్తాయి అంచనా, ఆ తర్వాత ఎంఐఎంకు వాళ్ళకు పోవాల్సినటువంటి 7 సీట్లు పోతాయి. 119 నియోజకవర్గాలలో రిపోర్ట్ ఈ విధంగా ఉండబోతున్నది. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్. ఈ రిపోర్ట్ రేవంత్ రెడ్డి దాకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రిపోర్ట్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు అసలు ఏంది, నియోజకవర్గాలలో కూడా రిపోర్ట్ ఇచ్చిరు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది, మామూలుగా కాదు ఘోరంగా పడిపోయింది. కాంగ్రెస్ ఏదేదైతే నియోజకవర్గంలో 66 సీట్లు గెలిచిర్రో, అంటే దాదాపు 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్, తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే మినిమం 60 సీట్లు రావాలి. రేవంత్ రెడ్డికి 64 సీట్లతో అధికారంలోకి వచ్చిండు. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఒకటి జూబ్లీ హిల్స్ 2 ఉప ఎన్నికలలో 2 సీట్లు వచ్చినాయి. అంటే 66 సీట్లు రేవంత్ రెడ్డికి వచ్చినాయి. అంటే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి 66 సీట్లలో రేవంత్ రెడ్డి కేవలం ఎన్ని సీట్లు గెలుస్తాడు, దగ్గర 23 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందట. అది కూడా ఈ సీట్లలోనే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడెక్కడైతే గెలిచిందో, బీఆర్ఎస్ 39 గెలిచినాయి కదా, బీఆర్ఎస్ 39 గెలిచిన కాడ 39 బీఆర్ఎస్కే ఉన్నాయి, 39 బీఆర్ఎస్కే ఉన్నాయి. ఒక 2 మాత్రం కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్కే వచ్చేటట్టున్నాయి. ఒకటి భద్రాచలం, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా, కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినా తెల్లం గెలిచేటట్టున్నాడు. మళ్ళీ ఇక్కడ స్టేషన్ గన్పూర్లో కడియం సరి కాంగ్రెస్కి వెళ్ళి గెలిచినా, అంటే కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసినా, బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా కడియమే గెలిచినట్టున్నాడు. కాబట్టి ఒక 2 సీట్లు అటు ఇటు, మిగతాదంతా సేమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే రిపోర్టు పైన ఆరా తీసి ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టడానికి తయారవుతున్నాడు, మంత్రులతో మీటింగ్ పెట్టడానికి తయారవుతున్నాడు. రేవంత్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుంటున్నాడు. అసలు ఈ సర్వే రిపోర్ట్ కరెక్టేనా, ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఓడిపోతారట నిజమేనా, ఒకసారి వెరిఫికేషన్ చేయండి. నిజంగా ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నదా, మరి వ్యతిరేకత ఉంటే ఎందుకు వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరుగుతలేరా, ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేస్తలేరా, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేల పైన ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వానికి ఎందుకు ఇంత డ్యామేజ్ అయింది, ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఒకసారి మీరు ఆరా తీయండి అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ టీంతో చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ.
ఇప్పుడు రేవంత్ రెడ్డి టీము రంగంలో దిగిరు. మూడవ తెలంగాణ సర్వేలో వచ్చినటువంటి రిపోర్టు పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నాడు. ఈ సర్వే ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, నిజంగానే 23 సీట్లే వస్తాయా కాంగ్రెస్కు, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుందా? అయితే మీకు ఇంకో విషయం చెప్పాలన్నా, రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించాను రీసెంట్గా ఫేస్బుక్లో, దీంట్లో వైరల్ అవుతుంది. 102 సీట్లతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందట. ఎంత విచిత్రం అనిపించిందంటే నాకు, 102 సీట్లు 100 సీట్లతోటి కాంగ్రెస్ వస్తుందట. 98 సీట్లు 94 సీట్లతోటి కాంగ్రెస్ వస్తుందట. రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించిండు. ఒక చిన్న స్ట్రాటజీ సర్వే ఒకటి ఉంటుంది. ఆ సర్వే తోటి రేవంత్ రెడ్డి చేపిస్తే ఆ సర్వే అవుట్ రైట్ రేవంత్ రెడ్డికి పాజిటివ్ సర్వే ఇచ్చారు. బీఆర్ఎస్కి 15 సీట్ల కంటే ఎక్కువ రావట. అసలు పెద్ద విచిత్రం ఏంటంటే గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోతారట. రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా ఇటువంటి సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా వీక్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని మొత్తం వదిలేసింది, కాంగ్రెస్కి సోషల్ మీడియా బలం లేదు, కేటీఆర్ మొత్తం సోషల్ మీడియాని నమ్ముకున్నాడు, బీఆర్ఎస్కి సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందని రేవంత్ రెడ్డి చెప్పిండు. బహుశా మొన్న వచ్చినటువంటి మూడ్ ఆఫ్ తెలంగాణ సిపోల్ సర్వేనో ఏదో సర్వే వచ్చింది, మొన్న C+ సర్వేనో ఏదో సిపి సర్వే ఏదో సర్వే అయితే వచ్చింది మూడ్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి. మూడ్ ఆఫ్ తెలంగాణ అయితే క్లియర్, ఇక అది ఏ సర్వే సంస్థ నేను మొన్ననే వీడియోలో చెప్పినా కానీ. అయితే మొన్న వచ్చిన సర్వేలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయని వచ్చింది. రేవంత్ రెడ్డి మరి ఆ సర్వే ఫేక్ అని చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి ఆ సర్వే కరెక్ట్ కాదని చెప్పి చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాలంటే ఏం చేయాలి రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఒక కొత్త సర్వే చేయాలి. అందుకే రేవంత్ రెడ్డి కొత్త సర్వేని సోషల్ మీడియాలో తిప్పుతున్నాడు. ఏమని? కాంగ్రెస్కి 94 సీట్లు వస్తాయి, అది ఆ సర్వే మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే, అది కేసీఆర్ చేయించిన సర్వే, ఆ సర్వే ఫేక్ సర్వే, ఫాల్స్ సర్వే, అది మేము చేయించిన సర్వేనే జెన్యూన్గా ఉన్నది, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది, కాంగ్రెస్కి 90 సీట్లు వస్తాయి, 85 సీట్లు వస్తాయి, 94 సీట్లు వస్తాయి అని రేవంత్ రెడ్డి ఇంకో ప్రచారం చేపిస్తున్నాడు ఇప్పుడు సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో రకరకాలుగా ఆయన ఒక పోస్ట్ వైరల్ చేస్తున్నారు. కారణం ఏంటంటే, మొన్న వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించలేకపోతున్నారు వీళ్ళంతా. ఆ సర్వే రిపోర్ట్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే సర్వే వచ్చింది కదా, రేవంత్ రెడ్డితో అయితలేదు. తెలుసుకుంటుండు రేవంత్ రెడ్డి అసలు ఏంది, ఎందుకు గ్రౌండ్లో కాంగ్రెస్ ఇంత వీక్ ఉంది, ఎందుకు కాంగ్రెస్కి ఇంత ఇబ్బంది ఉంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ డీలా పడుతుంది రోజు రోజుకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే, నియోజకవర్గాలలో పర్యటన చేస్తున్నాడు, జిల్లాలలో పర్యటన చేస్తున్నాడు, భారీ భారంగా సభలు పెడుతున్నాడు, ఒక్కొక్క సభకు రేవంత్ రెడ్డి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, జనాలను తీసుకొస్తున్నారు, జనాలకు బస్సులు పంపిస్తున్నాడు, ఆ తర్వాత ఒక్కొక్క జనాలకి 200 రూపాయలు 300 రూపాయలు కూలీ కూడా ఇస్తారు సభకు వచ్చిన వాళ్ళకి, వాళ్ళకు భోజనాలు, వాటర్ బాటిళ్ళు, కథ అంతా ఇటువంటి గిన్నె చేస్తుంటే ఎందుకు కాంగ్రెస్ ఇంకా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకోవాలి కాంగ్రెస్ ఇంకా గ్రాఫ్ పెరగాలి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రావాలి, కాంగ్రెస్కి ఇబ్బంది కావద్దని రేవంత్ రెడ్డి అనుకోవాలి. కానీ అలా ఏంది తెలంగాణలో పరిస్థితి? కాంగ్రెస్ రోజు రోజుకి డౌన్ అవుతుంది, గ్రాఫ్ పడిపోయింది, కేసీఆర్ గ్రాఫ్ జఫ్ఫున పెరిగింది. కారణం ఏంది? అసలు నన్ను అడిగితే ఏ ప్రభుత్వానికి కూడా జస్ట్ 2.5 సంవత్సరాల్లో ఇంత భయంకరమైన వ్యతిరేకత రాదు. 64 సీట్లతో గెలిచినటువంటి ప్రభుత్వానికి 23 సీట్లు అంటే రేవంత్ రెడ్డి ఫ్లాప్, ఫెయిల్. కేవలం 23-28 సీట్లు అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినట్టే. సగానికి సగమన్నా రావాలి. 64 సీట్లలో 34 సీట్లన్నా రేవంత్ రెడ్డికి రావాలి. అసలు వాస్తవానికి 30 సీట్లు పోయినా పోవాలి, కానీ 23, 22, 28 అంటే అసలు ఫెయిల్. ఎందుకు ఇట్లా ఫెయిల్ అయిన రేవంత్ రెడ్డి అనేది ఇక రేవంత్ అనే ఆలోచన చేసుకోవాలి. అందుకే రేవంత్ అని ఇప్పుడు సర్వే చేస్తున్నాడు, ఆయనే ఒక సర్వే చేస్తున్నాడు రేవంత్ అని. ఇప్పుడు అసలు మరి నియోజకవర్గాలలో నిజంగానే ఎమ్మెల్యేలు ఓడిపోతారా, ఈ ఫేక్ సర్వేనా ఏంది, ఈ రిపోర్ట్ ఏంది అసలు? మరి ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఈ ఎమ్మెల్యే ఓడిపోతాడు, ఆ ఎమ్మెల్యేకి ఫేవర్ ఉన్నది, ఈ ఎమ్మెల్యేకి నెగిటివ్ ఉందని చెప్తున్నారు. అసలు ఏంది కథ, అసలు ఎటుపోతుంది ఈ సర్వే రిపోర్ట్ ఏంది అనేది రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డిగా ఉలిక్కి పడి ఆరాధిస్తున్నాడు అంతా. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి సీన్ అర్థమైపోయింది, మళ్ళీ గెలవం అయిపోయింది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేసీఆర్ గ్రాఫ్ బాగా పెరిగింది అనేది రేవంత్ రెడ్డికి అర్థమైంది. కారణం ఏం తెలుసా? రైతు బంధు టైంకి ఇయ్యడు, రుణమాఫీ మొత్తం కాలే, పంట బోనస్ టైంకి రాలే, వడ్లు కొనలే, రైతులకు చాలా కష్టాలు, చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. రైతుల సమస్యల పైన రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు, రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి ఫ్లాపు. 15,000 పోస్టులు ఖాళీగా ఉంటే పోలీసులకు సంబంధించి 5,000 పోస్టులు ఇచ్చిందట. లక్షల మంది ఉద్యోగాలకు, పాపం ఆయన లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగులకు అంటే ఉద్యోగాలు చేయాలనేటటువంటి ఆలోచనతోటి జాబ్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అయ్యారు. 5,000 పోస్టులు వచ్చేసరికి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని పోస్టులు ఇచ్చిండు, ఎన్ని నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఫెయిలే కదా ఈ విషయంలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఎందుకు వచ్చింది? నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి
పెద్దగా డెవలప్మెంట్ ఏం చేయలే. కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ తోటి ఎమ్మెల్యేలు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి డబ్బులు ఏం శాంక్షన్ చేయలే, టైంకు పెన్షన్లు వస్తలేవు. మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో మహిళలకు 2500 అయినా, తులం బంగారం అయినా, స్కూటీలైనా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి మహిళలకు పోతలేవు, వస్తలేవు. వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ లేవు, 2500 రూపాయల పెన్షన్ లేవు. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి, 1-2 కాదు కదా. ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. ఎందుకు ఫెయిల్ అయిన రీజన్ ఏంది? ఇంద్రమ్మ ఇండ్లు పేదవాళ్ళకి రాలే, ఉన్నోనికే వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి. స్లాప్ ఉన్నోనికి మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చింది. ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా పైసలు వసూలు చేస్తురట. ఇట రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి. పేదవాళ్ళ భూములు కబ్జాలు పెడుతురని, దందాలు చేస్తురని, సెటిల్మెంట్లు చేస్తురని. 1-2 నోరిప్తే మొత్తం కాంగ్రెస్ పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇంత ఫెయిల్ అవుతూ వచ్చిండు. జనాలకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు కోపం వచ్చింది? రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా చేయలే. ఈ 2.5 సంవత్సరాలలో రైతు బంధు రేవంత్ రెడ్డి 2024 మొత్తం 2025లో ఎండాకాలం పంటకే ఇంకా రైతు బంధు రాలే. ఇంకా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఉండకపోతే పాజిటివ్ ఉంటుందా? యూరియా బత్తాలు లేక రేవంత్ రెడ్డి యాప్లో పెట్టిండు. యాప్ ఎవరికి తెలుస్తుంది? చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది కాన్స్టిట్యున్సీలలో, ఊర్లలో చాలా దారుణమైన సిచ్యువేషన్. బోర్లకు మీటర్లు పెడతారట, లేకపోతే బోరుకు కరెంట్ వస్తలేదు. ఏదో కొత్త స్కీములు పట్టుకొచ్చిరు. అన్నీ కొత్తగా రేవంత్ రెడ్డి హయాంలో అన్నీ కొత్తగా వచ్చినాయి. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రోడ్ల పేర్లు మార్చుడు, సెక్రటేరియట్ పేరు మార్చుడు, ప్రగతి భవన్ పేరు మార్చుడు, తెలంగాణ పేరు మార్చుడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుడు. ఇట్లా రేవంత్ రెడ్డి అన్నింటిలో నెగిటివ్ అయిపోయింది బాగా. జనాలకు ఓ రకంగా రేవంత్ రెడ్డి దూరం అయిపోయిండు. అంటే జనాలకు ఏమర్థమైందంటే రేవంత్ రెడ్డి నియంత పరిపాలన అంటే నేను ఎట్లా చేస్తే అట్లనే, నేను ఏది చెప్తే అదే నడవాలి, నేను మార్పులు చేర్పులు చేసేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ ఉండొద్దు, నేనే ఫైనల్, కేసీఆర్ అప్పట్లో చేసినాయని ఇక్కడ ఉండొద్దు, నేను చెప్పినట్టే చేయాలి, నేను ఏది చేస్తే అదే, నేను ఎట్లా చేస్తా అట్లా, అదే ఆ ధోరణిలోకి రేవంత్ రెడ్డి వచ్చేసాను. అది జనాలకు నచ్చలేదు. జనాలు ఎప్పుడైనా కూడా పబ్లిక్కి మంచి చేసే వాళ్ళని కోరుకుంటారు. ఇవాళ ఎందుకు కేసీఆర్ పైన 84 సీట్లు వస్తాయి, 75 సీట్లు వస్తాయి అని చెప్పి ఎందుకు అంటున్నారు? కారణం ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి వచ్చాడో మంచి జరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రావాల్సినవి వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేసినాయని మనకి ఏం రాలేదనేది జనాలకు అర్థమైపోయింది. అందుకే పబ్లిక్ రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. అసలు రియాలిటీ ఇది. సరే, ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కొంత సర్వే చేపిస్తున్నాడట. మొన్న వచ్చినటువంటి 3 తెలంగాణలో నియోజకవర్గాల వారిగా సర్వే వచ్చింది కదా. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుంది, ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుంది అని రిపోర్ట్ వచ్చింది కదా. అసలు నిజంగానే 23 సీట్లు మాత్రమే కాంగ్రెస్కి వస్తాయా? 119 నియోజకవర్గాలలో నిజంగా బీఆర్ఎస్కి 84 సీట్లు వస్తాయా? ఏంది అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది అనేది రేవంత్ రెడ్డి కనుక్కునేటటువంటి కరెక్షన్ చేస్తున్నాడు. అంటే ఏ రకంగా చెప్పాలంటే కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి ఆయన భయపడుతున్నాడు అన్నట్లు లెక్క. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.